నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. బులెటిన్ వివరాలకు వెళ్తే హైదరాబాద్ శివారు రాచకొండ కమిషనరేట్ పోచారం పిఎస్ పరిధిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. గోరక్షదల్ సభ్యుడు ప్రశాంత్ అలియాస్ సోను సింగ్ పై ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరిపి పారిపోయాడు. మొత్తం 4 రౌండ్లు కాల్పులు జరపగా ఓ బుల్లెట్ ప్రశాంత్ కు తగిలింది. దీంతో రక్తమూడుతూ అక్కడికక్కడే కుప్పకూలాడు. సోను సింగ్ భుజానికి బుల్లెట్ గాయాలు కావడంతో అతన్ని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు. యశోద వైద్యులు 6 గంటల పాటు శ్రమించి సోను సింగ్ దేహం నుంచి ఒక బుల్లెట్ బయటకు తీశారు. మరోవైపు కాల్పుల ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న అనుమానంతో ఓ వాహనాన్ని ప్రశాంత్ తో పాటు మరో 2 వెంబడించి పోచారం వద్ద అడ్డుకున్నారు. పశువులను తరలించడానికి అవసరమైన అనుమతి పత్రాలను చూపించాలని అడిగారు. వారి వద్ద అలాంటి డాక్యుమెంట్లు లేవడంతో ఇక ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో వాహనంలో ఉన్న ఇబ్రహీం కురేషి అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రశాంత్ కు గాయాలు కావడంతో వెంటనే ఆయనని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆపరేషన్ చేసి బుల్లెట్ తొలగించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో బాధితులు ప్రశాంత్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఈటెల రాజేందర్ తో పాటు పలువురు బీజేపీ నేతలు, గో సంరక్షకులు పరామర్శించారు. గోవుల రవాణా మాఫియా కార్యకలాపాలను వెంటనే అరికట్టాలని కిషన్ రెడ్డి అన్నారు. ఘటన వెనుక పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందన్న ఆయన, రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకు దిగజారుతున్నాయని ఆయన ఆరోపించారు. గోవులను అక్రమంగా రవాణా చేసేవారిని, వధించేవారిని అడ్డుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను భయపెట్టడానికి ఏఐఎంఐ గూడాలోని ఈ ఘటనకు పాల్పడ్డారని ఈటెల రాజేందర్, రామచంద్రరావు ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో గోమాతను పూజించేటువంటి, సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి లక్షలాది మంది భక్తులు ఇవాళ గోరక్షకులుగా గోవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తారు. గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు, మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. అనేక సార్లు ఈ గుండాలు ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వాళ్ళు అనేక సార్లు ఘర్షణ జరిగినాయి. కాళ్ళతో గుద్దిండ్రు, కాళ్ళ మీద ఎక్కించుకుంటూ పోయిండ్రు. ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది. ఇవాళ దానికి పరాకాష్ట ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్చించని కారులో వచ్చి ప్రశాంత్ని పిలుచుకొచ్చి ఇలా ఫైట్ చేసి చంపే ప్రయత్నం చేసిందంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి. పోలీసులకు సహాయం చేయడం కోసం గోరక్షకులు వస్తే మరి పోలీసులు తమ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. కానీ గోరక్షకుల మీద బెదిరింపులు, కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు గోరక్షకులు 2 రకాలుగా, ఒకరు మాఫియాతో, మరొకటి పోలీసులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నేను ఈ సందర్భంగా పోలీసులను కోరుతా ఉన్నాను, మీకు ఏ మాత్రం చట్టం మీద గౌరవం ఉంటే, ఏ మాత్రం గోహత్య మీద ఏదైతే నిషేధం ఉందో దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకుంటే గోరక్షకులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది. కానీ పోలీసులు కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క స్లాటర్ హౌజులతో కుమ్ము కావడము, అక్రమ ట్రాన్స్పోర్ట్ గోవులను అక్రమంగా మరి రవాణా చేస్తున్నటువంటి మూటాతో కుమ్ముకు కావడము అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం.